అమ్మా ఏం చేస్తున్నావు? కోడల్ని కంట్రోల్ చేయడం ఎలా అని ఫోన్లో అడుగుతున్నానబ్బే. అవునా? ఏంటో నేరుగా పెండ్లాన్ దగ్గరికి పోకుండా నా దగ్గరకు వచ్చుండావు. ఏంది సంగతే? జీతం వచ్చిందమ్మా. అట్నా? అయితే పోయి నీ పెళ్ళానికి ఇచ్చుకో. లేదమ్మా, నీకిద్దామని తీసుకొచ్చాను. అట్నా? నా బంగారు కొండే, నా బంగారు గోల్డ్ కొండే. ఇచ్చే గబాల్నిచ్చే, అది చూసిందంటే రచ్చరచ్చ చేసి పెడతాది. ఇచ్చే. దేవా, ఏంటమ్మా నా పెళ్ళంలో మిమిక్రీ చేస్తున్నావు? నేనెక్కడ మిమిక్రీ చేశానబ్బి? అటు చూడు. అంటే శివంగి ఎంటర్ అయిందా? అయ్య బాబోయ్, అంతా చూసావా దామిని? చూసాగా. హారతి ఎవరికివ్వాలి? దేవుడికి. దానం ఎవరికివ్వాలి? పేదవాళ్ళకి. మరి జీతం ఎవరికివ్వాలి? పెళ్ళానికి. శభాష్. నీకే ఇద్దామని నీ దగ్గరికే తీసుకొస్తున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. వారిని ఏంరా ఇంతలోనే మాట మార్చేస్తుండా? పెండ్లామంటే అంత భయమా నీకు? దీన్ని అంటారు ముందుకు వెళితే నొయ్యి, వెనక వెళితే కొయ్యి అని. ఏ మగవాడికి ఎటువంటి పరిస్థితులు రాకూడదురా దేవుడా. చేసిన యాక్టింగ్ చాలు గాని ఇలా ఇవ్వు. నాకు తనకి నాకు నాకే నాకు ఓసే నాకే నాకు 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 వదలవే. నువ్వే వదులు. చూడు, నా కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసుండాను. జీతం నాకే ఇవ్వాలి. ఇక నుంచి ముసలిగయ్యేంత వరకు నేనే సేవలు చేసుకుంటూ చూసుకోవాలి. అందుకే నాకు ఇవ్వాలి. చూడు, పెళ్ళాం కంటే తల్లే గొప్ప. తల్లి కంటే పెళ్ళామే గొప్ప. ఓసే వదలవే. నువ్వు వదలను. వదలవే. వదలను. అబ్బా. మిస్టర్ దేవా, చెప్పు దామిని. ఈసారే కాదు, ప్రతిసారి శాలరీ నా చేతికే రావాలి. లేదంటే మీ ఓనర్తో మాట్లాడి డైరెక్ట్ గా నా అకౌంట్లోనే వేయించుకుంటా. అర్థమైందా? ఓకే దామిని. ఓయమ్మా, ఓ నాయనో. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఈ లోకం అందుకే చెప్పుకుంటూ ఉంటారు. నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళం నీకెక్కువైపోయిండదిరా. నాకు ఇంట్లో గౌరవం లేనప్పుడు నేను ఇక్కడ ఉండను. నేను పోతాన్రా. నేను పోతా. అమ్మమ్మ చెప్పేదినమ్మా. ఆగమ్మా. అమ్మ నిన్నే. ఈ కొంపలో నేను అస్సలుండను. వామ్మో, నేను పోతాన్రా బాబా. నేను పోతాను. ఎక్కడికి వెళ్తున్నా? వద్దురా, ఈ ఇంట్లో నేను ఉండలేను. నేను ఇంట్లోంచి బయటికి పోతా. నేను పోతా. ఈ ఇంట్లో అస్సలు ఉండలేను. ఎక్కడికి వెళ్తావు? పోనివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళొస్తుంది. అత్తయ్య, ఇదిగో ఈ 500 నీ ఖర్చుల కొంచెం. చూసావేంట్రా, నేను బయటికి పోతుంటే ఆపడం మానేసి 500 ఇస్తా ఉండాది. నువ్వేమి మాట్లాడవేంద్రా? మాట్లాడవేంది? ఇంకేంటి మాట్లాడేది? ఏమీ లేదు. ఇక నుంచి ఇంటి పెత్తనమంతా నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి అత్తయ్య. అమ్మో, ఇప్పుడు నేను కాలు బయట పెడితే ఇంక జీవితంలో వెనక్కి రాలేను. ఇక్కడే ఉండి దీని సంగతి చూడాలి. నేనెల్లనే. ఇది నా కొడుకిల్లు. నా కొడుకిల్లు వదిలిపెట్టి నేనెక్కడి పోతా? నేనెక్కడికి పోను. నువ్వు ఈ ఇంటిని ఎలా నడిపిస్తావో నేను చూస్తాను. నడిపించి చూపిస్తా. అటు చూడు. అమ్మీ, నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయితే కాశ్మీర్ కుంకుమ పువ్వు నేను కూడా నీకు తీసుకుని వస్తానమ్మీ. కుక్క ముక్క
కుక్క కోసం చూసినట్టు దాని వంక అట్టా చూస్తావేంది? లీలావతి అత్త పాలల్లో కుంకుమ పువ్వు కలుపుతోంది. అందులో నేను దీన్ని కలపబోతున్నాను. ఏందిది? తేనే? తేనెలా ఉండే విషం. మరి మరి ఎంత పెద్ద ప్లాన్ ఎందుకమ్మీ? ప్రీతికి మొదట వారసుడో వారసురాలు పుడితే నాకు ప్రియారిటీ తగ్గిపోతుంది. ఆ? అందుకే దాని కడుపు పండకూడదు. అబ్బబ్బబ్బ, అమ్మీ తేడా కొట్టదు కదమ్మీ. అస్సలు కొట్టదు. ఆ? నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు. అంతా నేను వర్కౌట్ చేసుకుంటాను. మ్మ్. అమ్మగారు అమ్మగారు మణమ్మ వస్తున్నా. అమ్మా బట్టలు లెక్క చూసుకోండి అమ్మా. చూపించు. మళ్ళీ ఏమైనా మర్చిపోయావా? అమ్మా లెక్క పెట్టుకోండి అమ్మా. 2 సార్లు 2 చీరలు మర్చిపోయానని నా మీద ముద్ర పడిపోయింది. అందుకే మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. సరే చూపించు. అమ్మీ ఇదే మంచి సమయం. పోయి గబాల్లా కలిపేసొచ్చే. నాన్న రోహిత్, ఏంటమ్మా? మీ అత్తయ్య గారు వచ్చారా? పైనుందా? లేదు, వెళ్ళిపోయింది. ప్రీతి కోసమని కుంకుమ పువ్వు తీసుకొచ్చారు. అవునా? సరే అమ్మా. ఇదిగో నాన్న, అమ్మా బయట నుంచి వచ్చావు కదా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ప్రీతి దగ్గరికి వెళ్ళు. లేదంటే కడుపులో ఉన్న బిడ్డకి బయట గాలి తగులుతుంది. సరే అమ్మా. అయ్యో అయ్యో మణమ్మ, ఒక్క నిమిషం ఆగు. స్టవ్ మీద పాలు అయ్యో పెట్టేసి అమ్మ వచ్చాను. అమ్మ లెక్క మర్చిపోతాను. మళ్ళీ లెక్క పెట్టాలా? ఇది అయ్యే పనిలా అనిపించట్లేదమ్మీ. ఎప్పుడు ఫెయిల్ అయ్యే పనిలో చేస్తావా ఏంది? ఇది కూడా ఫెయిలేనా? నువ్వు నోర్ముయ్. నేను చెప్పుండ్లా నీ ప్లాను అట్ర ప్లాప్ అని. నా సంకల్పం గట్టిది. ఏదో ఒక అవకాశం దొరుకుతుంది.